గతంలో చూసుకున్నట్లయితే ఏం కొడుతున్నాడురా వీడు! ఎక్కడెక్కడో ట్యూన్స్‌కొచ్చేసి కాపీ కొట్టేసి మన ముందుకి ఇచ్చేస్తున్నాడు అనే విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అసలు ఏం జరిగింది? సో, ఇప్పుడు మనం విషయంలోకొచ్చినట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మన ఏఆర్ రెహమాన్ గారే. సో, ఇప్పుడు అతన్ని కూడా దాటేసి ఒక రేంజ్‌కి వెళ్ళిపోతున్నాడు అంటే మీరు నమ్ముతారా మన అనిరుద్? ఖచ్చితంగా కూడా ఇది నిజమేనే అనిపిస్తుందా భయ్యా? అసలు ఈ విషయంలో చూసుకున్నట్లయితే 90స్ అదే విధంగా 20 టైమ్‌లో చూసుకున్నట్లయితే అప్పట్లో చూసుకున్నట్లయితే మన ఏఆర్ రెహమాన్ గారైతే తక్కువ సమయంలోనే మంచి బీజీఎమ్స్ అదే విధంగా సాంగ్స్ కంపోజ్ చేసి ఎంత పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారో అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే మన మన అనిరుద్ కూడా 'విక్రమ్', 'జెర్సీ' అదే విధంగా 'దేవర' ఇలాంటి పెద్ద పెద్ద మరి 'జైలరు' ఇలాంటి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్‌లు అందించి ఆల్రెడీ ఈ డిమాండ్ మొత్తాన్ని కూడా అనిరుద్ వైపు తిప్పేసుకుంటున్నాడంట. అంటే ఏఆర్ రెహమాన్ గారు ఉన్న వైపు మొత్తం కూడా మొత్తం ఉన్న ఎక్స్‌పెక్టేషన్ మొత్తం కూడా అనిరుద్ వైపు లాగేసుకుంటున్నాడంటే నిజంగా సరే ఒక్కసారిగా ఒక విధంగా 'దేవర 2'కి పనిచేస్తున్నందుకు ఒక ఎన్టీఆర్ ఫ్యాన్‌గా అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది భయ్యా. అసలు విషయం ఏంటో తెలుసా? గతంలో చూసుకున్నట్లయితే 'జైలర్‌కి' 8-10 కోట్లు తీసుకున్నట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన 'జవాన్‌కి' కూడా 10 నుంచి ఎబోవ్ అంటే మించు 12, 13 దగ్గరకు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తున్న న్యూస్ అనమాట. ఇప్పుడు ఎలాగలేదైనా సరే 'జైలర్' పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది అందరికీ తెలిసిందే. దాన్ని కూడా మించాలి అనేసి 18 కోట్ల వరకు అడిగినట్లయితే మనకి గట్టిగా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇది చూసుకున్నట్లయితే ఒకవేళ ఇదే గనక నిజమైనట్లయితే అంటే ఇండియాలోనే హైయెస్ట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ పే చేసుకున్న అదే అమౌంట్ రెమ్యునరేషన్ తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అయితే మన అనిరుద్ అయితే నిలిచిపోతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దానికి తోడు మన ఇక్కడ ఉన్నారు కదా ఏఆర్ రెహమాన్ గారిని కూడా దాటేస్తాడు అనమాట. ఇప్పటికొచ్చి ఏఆర్ రెహమాన్ గారు కూడా అంత అమౌంట్ అయితే తీసుకోలేదు ఒక మూవీకి కంపోజ్ చేయడానికి అంటే. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అనిరుద్ రేంజ్ అంటే వేరు. బక్కోడే గాని లోపల చాలా టాలెంట్ ఉందిరా అనే విధంగా అయితే అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియట్లేదు కానీ నిజంగా వచ్చిన ఛాన్సెస్ మొత్తాన్ని కూడా డబ్బు కింద మార్చుకోవడం అంటే మన అనిరుద్ తర్వాతే అని అయితే నాకు అనిపిస్తుంది భయ్యా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.